హాయ్ ఫ్రెండ్స్, హనుమాన్ సినిమా గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా? తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన పాన్ ఇండియన్ సూపర్ హిట్ మూవీ హనుమాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదల కానుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రానున్న దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన విశేషాలు. ఆ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. జాంబిరెడ్డి తరువాత మళ్ళీ తేజ సజ్జా హీరోగా ఆయన తెరకెక్కించిన సినిమా ఇది. తక్కువ బడ్జెట్తో పూర్తి స్థాయి తెలుగు చిత్రంగా హనుమాన్ను తీర్చిదిద్దాలని ప్రశాంత్ భావించాడు. నిర్మాత సపోర్టుతో పాన్ వరల్డ్ మూవీగా దీన్ని సిద్ధం చేశాడు. దాదాపు 11 భాషల్లో ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ ఊరు చుట్టూనే కథ తిరుగుతుంది. దాన్ని రక్షించడం కోసం హనుమంతు ఏం చేశాడన్నదే కథ. 2021 జూన్ 25న ఈ సినిమా పట్టాలెక్కింది. వట్టినాగలపల్లిలో స్థలాన్ని లీజుకు తీసుకొని షూట్ చేశారు. హనుమాన్ స్టూడియోగా స్థానికంగా అది ఆదరణ సొంతం చేసుకుంది. కోతి పాత్రకు నటుడు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. కోతి డైలాగ్స్ వెటకారంగా ఉంటాయి. రవితేజ వాయిస్ మాత్రమే ఆ తరహా డైలాగ్కు సెట్ అవుతుందని టీం భావించింది. మొత్తం 1600 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. కోతి, ఎలుకలు, చిరుత, పులిని చూపించడం విఎఫ్ఎక్స్ వల్లే సాధ్యమైందని ప్రశాంత్ చెప్పాడు. బడ్జెట్కు అనుగుణంగా కొత్త రకం విఎఫ్ఎక్స్ టీంతో వర్క్ చేశాడు. కృష్ణ, గౌరీహరి, అనుదీప్ అనే ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ దీనికోసం వర్క్ చేశారు. హనుమంతుడిగా చిరంజీవి కనిపించనున్నారని ప్రచారం. సినిమా చూసి ఆ విషయం తెలుసుకోవాలని టీం బదులిచ్చింది. వానా సినిమా హీరో వినయ్ రై విలన్గా నటిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుంది. హనుమాన్ సినిమా మొత్తం ఫుటేజీ నిడివి 2 గంటల 40 నిమిషాలు. సెన్సార్ అనంతరం 2 గంటల 35 గంటలు అయ్యింది. సినిమాకు ఏది అవసరమో దాన్నే షూట్ చేశామని ప్రశాంత్ తెలిపాడు. స్క్రిప్ట్స్ విల్స్ అనే పేరుతో యువ రచయితల కోసం టీం ప్రారంభించాడు ప్రశాంత్. తన వద్ద దాదాపు 30 నుంచి 40 కథలు ఉన్నాయని, హనుమాన్ ఫలితం చూసి వాటిని పట్టాలెక్కిస్తానని తెలిపాడు. హనుమాన్తో పాటు మరో చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ సినిమా విడుదలయ్యాక ఆ సినిమా గురించి చెప్తాను అని చెప్పాడు. ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు అవసరం.